శ్రీనివాస్, ఆ తర్వాత సినేటి శ్రీనివాస్ ముదిరాజ్. నా సర్టిఫికెట్లో అట్లనే ఉంటుంది. నేను సినేటి శ్రీనివాస్ ముదిరాజ్, మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఇన్ సోషియాలజీ. నేను ఈ 3 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్. ఇక్కడ శాంతి నికేతనం లాంటి నందనవనం ఈ స్కూల్ అని మనకు తెలుసు. అందరం కూడా ఇసుకలో అక్షరాలు దిద్దిన చేతులు. 25 సంవత్సరాల తరువాత ఆలోచన మొలకెత్తింది, ఆత్మీయత వికసించింది. కాబట్టి మనమంతా ఇక్కడ కలుసుకున్నాం. బంధం విడిపోయినప్పటికీ అనుబంధం ఒక జీవిత కాలం పాటు గుర్తుంటుంది. అంటే చరిత్ర పుటల్లో మీ యొక్క బంధుత్వాలు ఎలా ఉన్నాయి అనేది ఆత్మసాక్షిగా మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన మిత్రుడు ఎలా ఉంటుండు అనేది ముఖ్యం. దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఇంకా ముఖ్యం. తెగిపోతున్న బంధాన్ని చివరి వరకు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి మాట్లాడితే ఇక సెలవంటూ వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన అంశాలు. ఇక్కడ గురుస్థానం, గురుపీఠం చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. గురుపీఠం గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ గురుస్థానాన్ని ఆశ్రయించినటువంటి గురువులకు, గురుపీఠానికి నమస్కరిస్తున్నాం. వేదిక ముందున్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు కూడా కోరుతున్నాం. బాబు, గలాంటి డిస్టర్బెన్స్ నన్ను మాట్లాడడానికి ఇబ్బంది పెడుతుంది. ఇది నిజమైన మిత్రుడు, మంచి మిత్రుడుగా ఉండడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఎప్పుడైనా మిగిలి ఉందా చరిత్ర పుటల్లో, కానీ సజీవంగా మనం నిలుపుకున్నామా అనేది ముఖ్యం. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారంటే మీ ఆలోచన ఇంకా సజీవంగా ఉందని నేను కోరుకుంటున్నా. సజీవంగానే ఉందని కోరుకుంటున్నా. నేనైతే బేసికల్గా ఈ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు పాస్ అయితే సాలే అనే ఆలోచన కూడా లేనటువంటి విద్యార్థిని. ఏదో 35 మార్క్స్తో పాస్ అయితే సాలేమో. నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు. వస్తున్న పోతున్న గంతే సంగతి. బాల్యం కదా, బాల్యంలో అక్షరాలు ఇసుకలో దిద్దినటువంటి చేతులు ఈనాడు ఏదో చేస్తాయి అనేటువంటి భవిష్యత్ తరాన్ని నిర్మిస్తూ దేశ భవిష్యత్తును కాపాడటం కోసం నేను అక్కడక్కడ వక్తగా మాట్లాడుతుంటా. అలా గురుతర బాధ్యత చాలా గొప్పది. కాబట్టి గురుస్థానం వైపు నేను గురుపీఠంపై గురుకుల విద్యాలయ సంస్థల్లో విద్యాబోధనలు చేస్తుంటా. నేను ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తుంటా. ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ కూడా మేము జేఏలు కూడా చెప్తూ ఉంటాం. జూనియర్ కాలేజ్ లెక్చరర్గా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చెప్తుంటాం. ఆ సార్లు రానప్పుడు, లేకపోతే ఆ సారు లాంగ్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే గురుస్థానం గొప్పది. ఇక్కడ ఫ్యూచర్ అచీవర్స్, స్లో లెర్నర్స్ చాలామంది ఉండొచ్చు. నేను కూడా ముందు బెంచ్, మధ్య బెంచ్, ఏదో బెంచ్ కూర్చోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వెనక బెంచ్ అంటే నాకు చాలా ఇష్టం. వెనకకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే ఇదేం గోల చెప్పాలి, ముచ్చట ఆన్సర్స్ అన్ని కూడా ఇవ్వాలేనా అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక్క విషయం చెప్పాలి. తల్లిని ప్రేమించినోడు అందరినీ ప్రేమిస్తాడు. భార్యని కానీ, పిల్లల్ని కానీ, సమాజాన్ని కానీ ప్రేమిస్తాడు. అట్లాంటి వాడు మన సీనన్న, మన మామిడి శ్రీనివాస్. తల్లి అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఆయన ఒక గుడి కట్టుకుంటున్నాం, అది కట్టుకుంటున్నాం, ఇది కట్టుకున్నాం అంటున్నాం, కానీ ఆయన గలమకాన్నే వాళ్ళ తల్లి గుడి కట్టుకుంటూ. అప్రిషియేట్ అన్న, నీకు ఎప్పుడు మా కృతజ్ఞతలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మమ్మీది నాకు కూడా సీరన్న ఇంటికి చాలాసార్లు పోయేది. హైదరాబాద్లో పోయినప్పుడు నాకు చపాతీలు కానీ, తిండి కానీ బాగా ప్రొవైడ్ చేసేది. నాకు సపరేట్గా చూసుకునేది, ఆయనకంటే మంచిగా నన్నే చూసుకునేది. అట్లాంటి ఆమె మిస్ అయిపోయింది. ఆమెని గర్వంలో పెట్టుకొని పూజిస్తుండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మహమూద్ గాడు వాడు మున్సిపల్ కమిషనర్. కానీ నేను సంతుగాడు ఈ హైదరాబాద్ ఫ్రెండ్స్. సంతుగాడైనా నేనైనా సాయంత్రం అయితే కలిసే ఫ్రెండ్స్ అనమాట మేము.
చెప్పొద్దు కానీ మీకు సాయంత్రం క్లాస్మేట్స్ అన్ని మెన్స్ ఇక వాడు ఇక మాది హైదరాబాద్ మొత్తం మా జీవితం మొత్తం సంతకంతోనే మహమూద్ ఖాన్తోనే గడిచిపోయింది. చాలా రోజులు గడిచిపోయింది. తర్వాతకి ఇక ఇక గడిచిన మా మిస్సెస్కి జాబ్ వచ్చింది, ఏది గ్రూప్ 4 జాబ్. అది పోయి వాన్ దాంట్లో వచ్చింది. వాడు ఇప్పుడు సారు మాకు. సరే మా కాజీ సార్ ఉండి ఏం రా మా కాజీ సార్ మాట్లాడుతుంటే తెలుసుగా దారుణంగా ఉంటాయి. అరే మీ ఫ్రెండ్కు జాబ్ వచ్చిందట కదా, నువ్వు రా అంటావా సార్ అంటావా? అరే నేను నీకు ఎందుకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? మా మిస్సెస్కి సార్ వాడు నాకు కాదుగా. అయితే వాడిని ఇవనాడు నేను వాడి ఆఫీస్కి పోతే వాడు కమిషనర్ ఆఫీస్లో వాడు ఫుల్ బిజీ, కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ వాడు బిజీలో ఉండు. మొత్తం నేను పోయినా చూద్దాం వీడు ఎట్లా ఉంటాడు, ఎట్లా రిసీవ్ చేసుకో సార్ అనాలంటే నాకే వస్తలే సార్ అంట నాకు ఈ రా అనాలంటే. సరే పోయి గర్వంలో నిలబడితే వాడు నన్ను చూసిండు, కార్పొరేటర్ అందరూ బయటకు కొట్టి అరే రారా ఇట్లా రా అంట. అది ఫ్రెండ్షిప్ అంటే, ఫ్రెండ్షిప్ ఉన్న విలువ అది. ఇంకా ఏమేమో అనుకున్నా కానీ వస్తలేవుగా. మాట్లాడతా ఏం కాదు, మాట్లాడాలి ఇక సాలే కదా. మా చెల్లెని ఒకసారి ఏడిపించిన సారీరా, ఒకసారి ఏదో బోర్డు మీద పేరు రాస్తే ఏడ్చింది సారీ. వాడు లింగశంకర్ రాసింది కాదు అది. మా కాజే సార్ గురించి చెప్పాలి, ఎందుకని ఆయన నడవలేకపోతుండో అసలే, లేకపోతే వచ్చు కానీ ఆయన మాటలు వింటే అదొక ఊపు ఉంటుంది. ఇంతసేపు నా ఉపన్యాసం విన్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ నెక్స్ట్ ఎండ్లింగ్ తొందర ఏమన్నా బట్టతలక అయితే ఏం కాదు. ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ లైట్ తీసుకోవాల్సిందే. రైట్, ఇప్పుడు సీను నీ ఉద్దేశం ఏమంటావు? ప్రస్తుతానికి నేను ఏమంటానంటే గురువుని మించిన శిష్యులం కాదు కాబట్టి, గురువుకు మనం సర్వత్రా వినమ్రమై ఉంటాం కాబట్టి మనం ఎప్పుడైనా గురువు తర్వాత కాకపోతే నీ మాట ప్రకారం 2 విషయాలు అయితే చెప్తా. అదే జానపదం మాట్లాడి నేను ఒక మాటతోటి మాట్లాడిన తర్వాత మనకి ఇప్పుడు మన యాదగిరి సారు మొత్తం విశ్వరూపం చూపిస్తాడు మీకు. ఇప్పుడు నా గుండెలదరా నిదురా కంటికి రాదు, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు, మదన సిరి వెన్నెలాయన గదనా నా సామిరంగ మదన శ్రీ వెన్నెలాయన కదరా.